హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ లక్ష్మీ మేడం గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, హైదరాబాద్ అంటేనే ఛాయ్ అంటారు. ఇంట్లో ఇప్పుడు ఛాయ్ పెట్టమంటే షుగర్ లేదంటారు, కానీ ప్రతి ఇంట్లోనూ షుగర్ పేషెంట్స్ ఉన్నారు. సో అసలు వాళ్ళు 20-30 ఇయర్స్ నుంచి మెడిసిన్స్ వాడుతున్నా వాళ్ళకి షుగర్ అనేది తగ్గట్లేదు. మీ ధ్యానం వల్ల ఎలా తగ్గుతుంది? వెరీ గుడ్. ధ్యానం వల్ల ఎలా తగ్గుతుంది అని అంటే, అసలు షుగర్ రావటం అంటే ఏంటి తెలియదు. 20 ఏళ్ళ నుంచి మీరు అన్నట్టు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మెడిసిన్ వాడుతూనే ఉన్నారు, బాధపడుతూనే ఉన్నారు. కానీ ధ్యానం వల్ల ఏంటంటే అసలు షుగర్ రావటం అంటే మన బాడీకి ఇన్సులిన్ అనే పదార్థం అవసరం. అందుకని ప్యాంక్రియాస్ అనే గ్రంథిని భగవంతుడు మనకి సృష్టించాడు. ఆ గ్రంథి ద్వారా ఇన్సులిన్ అనే పదార్థం బావిలో నీరులాగా ఊరుతూ ఉంటుంది. మన శరీరానికి ఎంత కావాలో అంత ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అయితే ఈనాటి మానవుడు కారణాలు ఏమైనా శక్తికి మించి ఆలోచిస్తున్నాడు. శక్తికి మించి ఆలోచించినప్పుడు ఆలోచనల ప్రెషర్కి ఆ ప్రెషర్ అంతా పోయి ఆ గ్రంథి మీద పడేసరికి ఆ ఉత్పత్తి అన్నది ఆగిపోతుంది. ఆ ప్రెషర్కి ఆగిపోతుంది. మరి అది ఉత్పత్తి చేయట్లేదు. అది మన బాడీకి ఏమో అవసరం. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏం చేస్తున్నారు, మనకి టాబ్లెట్ రూపంలోనో ఇంజెక్షన్ రూపంలోనో ఇన్సులిన్ అనే పదార్థాన్ని మన బాడీలోకి ఎక్కిస్తున్నారు. చూడు, మానవుడు ఎంత అజ్ఞానంలో ఉన్నామో, సహజంగా వచ్చేదాన్ని ఆపేసి డబ్బులు పెట్టి బయట నుంచి కొనుక్కొని బాడీలోకి ఎక్కిస్తున్నాం. ఇది ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్. కానీ ధ్యానంలో ఏమవుతుంది, ఇవాళ మనం ఒక అరగంట ధ్యానం చేసాం, 100 ఆలోచనలు వచ్చినాయి. ఆలోచనలు రాకుండా ఏముండవు, వస్తాయి. రేపు మళ్ళీ ధ్యానం చేసాం, 90 ఆలోచనలు వచ్చినాయి. ఎల్లుండి ఇంకో ధ్యానం చేసాం, ఇంకో అరగంట చేసాం, 80 వచ్చినాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ధ్యానంలో రోజు రోజు చేయటం వల్ల ఆలోచనలు అన్నవి తగ్గుతూ వస్తున్నాయి. సో ఆ ప్రెషర్ అన్నది కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రెషర్ అన్నది తగ్గుతూ వస్తుందో మళ్ళీ ఆ ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఆ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయటం స్టార్ట్ చేస్తూ ఉంటది. ఇది జరగటానికి మన నమ్మకము, మన సాధన ఉపయోగపడుతుంది. ధ్యానాన్ని నమ్మాలి. నమ్మకం లేకుండా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మెడిసిన్ పని చేయదు. మెడిసిన్ పని చేస్తుంది అంటే డాక్టర్ మీద నమ్మకం ఉండాలి. ఆ మెడిసిన్ మీద నమ్మకం ఉంటేనే అది పని చేస్తాయి. అలాగే ధ్యానాన్ని నమ్మి, నమ్మకం ఒకటే కాదుగా, దానికి సాధన కూడా చెయ్యాలి. సో ఎప్పుడైతే సాధన చేస్తామో ఆటోమేటిక్ గా ఇన్సులిన్ అనే పదార్థం ఉత్పత్తి అవటం స్టార్ట్ అవుతుందో అప్పుడు షుగర్ అనేది నార్మల్కి వచ్చేస్తుంది. అప్పుడు బయట నుంచి మెడిసిన్ రూపంలో బాడీలోకి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు జనం ఏంటంటే చాయ్లో షుగర్ వేసుకోరు, స్వీట్లు తినరు, ఫంక్షన్కి వెళ్తాం లేదా ఇంట్లో ఫంక్షన్ చేస్తారు, 4 రకాల స్వీట్లు వండారు, తినలేం. ఆవిడ అనిపిస్తుంది, ఏమిట్రా ఈ జీవితం, కనీసం ఒక స్వీట్ తినలేని బతుకైపోయిందే అని ఉంది. ఇంటి నిండా స్వీట్లు ఉన్నాయి, తినాలని కోరిక ఉంది, కానీ తినలేని పరిస్థితి. సో ఎవరైతే సాధన చేస్తారో నమ్మి వాళ్ళు ఈ రోజు పుల్లారెడ్డి స్వీట్లు హ్యాపీగా తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో చూడండి, ఈ లాజిక్, ఇంత వివరణ నాకు తెలిసి ఏ డాక్టరు అడిగితే చెప్పేవారేమో. అడగాలన్న ఆలోచన కూడా ఈ పేషెంట్ నెల అవ్వగానే వెళ్ళటం, చూపించుకోవటం, మందులు తెచ్చుకోవటం, ఒక డబ్బాకు పోసుకోవటం, మింగటం అయిపోతుంది. సో అలా కాదు. అందుకని అందరూ ఈ ఎపిసోడ్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి ధ్యానాన్ని నమ్మండి, సాధన చెయ్యండి, హ్యాపీగా మీ షుగర్ని తగ్గించుకొని పుల్లారెడ్లు స్వీట్లు తినండి హ్యాపీగా. ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఎంతసేపు చేయాలమ్మా ఈ ధ్యానం? ఎంత చేస్తే అంత మంచిది. ఇప్పుడు మామూలుగా ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలని చెప్తాం కదా, మనకి అనారోగ్యం ఉంది కాబట్టి ఇంకొక గంట, ఇంకో అరగంట, 5-6 సార్లు రోజుకి 5-6 గంటలు సాధన చేస్తే తొందరగా 15 రోజుల్లో రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు. 5-6 గంటల సాధన చేసి. లేదు నేను గంటే చేస్తాను అంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు కొంతమంది వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళకి గంట మించి టైం చేయడానికి కుదరకపోవచ్చు. సో వాళ్ళకి ఇంకో నెలకో 2 నెలలకో టైం తీసుకుంటారు. నమ్మి ఎక్కువ సాధన చేస్తే త్వరగా బయటకు వచ్చేస్తారు. అంటే గంటలు అంటే అంతసేపు వాళ్ళు కూర్చోలేరు కదమ్మా, కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండదు, తర్వాత బాడీ మీదకి వచ్చేసి ఫస్ట్ 5 నిమిషాలు కూర్చోవాలంటేనే కష్టం. అలవాటైతే గంటలు కూర్చోగలుగుతాం. సో ఇవాళ 10 నిమిషాలు కూర్చున్నాం అమ్మా, 10 నిమిషాలకి 10 గంటలైన ఫీల్ వస్తుంది. రేపు కూర్చున్నాం 20 నిమిషాలు కూర్చున్నాం, ఎల్లుండి కూర్చున్నాం అరగంట కూర్చున్నాం, అలా 1 వీక్ 10 డేస్ అయ్యేసరికి 1 అవర్ ఈజీ కూర్చుంటాం. అలవాటు అయిన తర్వాత మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది.
డాక్టర్ చేతుల్లో లేదు, మెడిసిన్ చేతుల్లో లేదు, మందులు తయారు చేసే కంపెనీ వాళ్ళ చేతుల్లో లేదు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి మనం మన కోసం కూర్చుంటున్నాం. సమయాన్ని డెఫినెట్ కేటాయించాలి. కేటాయిస్తేనే దానిలోంచి బయటకు వస్తాం. ఇప్పుడు డబ్బున్న వాళ్ళు కాదు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం ఉన్నవాడు అదృష్టవంతుడు. సో మన ఆరోగ్యం కోసం కావాలంటే సమయాన్ని కేటాయించాలి, తప్పదు. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.